అందరికీ నమస్కారము. ఈరోజు 5 థింగ్స్ టు క్విట్ అనే మంచి లైఫ్ చేంజింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా మంచి టాపిక్ అండి. మనందరికీ తెలుసో తెలియకో మనకున్న కొన్ని అలవాట్లు, మనకున్న కొన్ని యాటిట్యూడ్ అనొచ్చు, మనం వాటి వల్ల మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అవుతుంది. వీటిని కొంచెం మార్చుకుంటే డెఫినెట్లీ మన లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. సో దీంట్లో 5 అలవాట్లు, 5 థింగ్స్ నేను గుర్తుపట్టాను. వీటిని మీరు వదిలేయండి. క్విట్ దీస్ 5 థింగ్స్. ఏంటి అవి అనే ముందు తెలుసుకునే ముందు మీకు ఒక ముందుగా ముఖ్య మాట. ఈ 5 పాయింట్లో మీకు ఏది అప్లికబుల్, ఏది వదిలేదలుచుకున్నారో ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. చక్కగా రాసుకోండి, లేదా ఎక్కడైనా రాసుకోండి. తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయండి. డెఫినెట్లీ చాలా యూజ్ అవుతుంది. ఈ 5 ఏంటి అంటే, మొదటిది ట్రయింగ్ టు ప్లీజ్ ఎవ్రీవన్. అందరినీ సంతోషపరచాలి, అందరినీ సంతృప్తి పరచాలి అనే ఆలోచనను మానుకోండి. ఎందుకంటే అందరినీ సంతృప్తి పరచడం అనేది మనకి ఇక్కడ సాధ్యం కాదు ఈ కలియుగంలో. సో కాబట్టి అందరినీ సంతృప్తి పరచాలి, దీన్ని వదిలేయండి. మీకు ఒక చిన్న కథ తెలిసే ఉంటుంది. పంచతంత్ర కథల్లో ఒక వ్యక్తి గాడిదని తీసుకుని వెళ్తూ ఉన్నాడంట. గాడిదని తీసుకెళ్తున్నాడు, గాడిద మీద కూర్చోవచ్చు కదా ఇట్లా, లేకపోతే గాడిద మీద ఈయన కూర్చోవచ్చు కదా, సామాన్లు మోయిస్తున్నాడు, గాడిద నా కొడుకు, అది ఇది అని చెప్పి పలు విధాలుగా అనేక రకాలైన కామెంట్స్ చేస్తూ ఉంటారు జనాలు. సో అతనికి చివరికి మీకు ఆ స్టోరీ తెలిసే ఉంటుంది. చివరికి ఆ వాగులో కొట్టుకుపోతుంది గాడిద. అందుకని అందరి మాటలు వినకూడదు, అందరినీ ప్లీజ్ చేయాలి, అందరినీ సంతృప్తి పరచాలి. ఇది పాసిబుల్ కాదు. మరి ఎవరిని సంతృప్తి పరచాలి? లోపల ఒక ఆత్మారాముడు అని ఉంటాడు కదా, అతన్ని సంతృప్తి పరచండి, సరిపోతుంది. ఎందుకంటారా, మీరు సంతోషంగా కరెక్టే, నేను చేసేది కరెక్టే, నేను చేసిన ప్రతి ఒక్కటి బాగానే ఉంది, నేను సంతోషంగా ఉన్నాను, ఇది ఓకే అని మన ఆత్మ ఎప్పుడైతే చెప్తుందో, మన ఆత్మ ఎప్పుడైతే సంతృప్తి పడుతుందో, దట్ ఈజ్ ఇనఫ్. అందరి మాటలు వినాల్సిన అవసరం లేదు. అందరి మాటలు వింటే ఇది ఖరాబ్ అయిపోతుంది. సో కాబట్టి మీకు ఏది మంచిగా అనిపిస్తే వాళ్ళు అది చేయండి. మీకు మంచి సలహాలు ఇచ్చి మిమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడండి. కానీ అందరినీ సంతృప్తి పరచడం, అందరి ఆలోచనలు, అందరి కామెంట్స్ ఇక్కడ పెట్టుకోవడం మానేయండి. ముందు ఇది మీకోసం మీరు బ్రతకండి. సెల్ఫిష్గా బ్రతకమనట్లేదు, మీకోసం మీరు మీకు తోచినట్టుగా బతకనీకి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి. ఇక రెండవ పాయింట్, ఫియరింగ్ టు చేంజ్. భయపడుతూ ఉంటాం చేంజ్ అవనీకి. ఎప్పుడైనా కొంచెం చేంజ్ వచ్చింది అంటే భయపడతారు. చేంజ్ మనం పుట్టుక నుంచి చేంజ్ మొదలైందండి. ఈ మార్పు అనేది పుట్టుక నుంచి మొదలైంది. ఎలా అంటారా, పుట్టాము, తర్వాత ప్రాకాము, కూర్చున్నాము, నిలబడ్డాము, పరిగెత్తాము, నడిచాము, పరిగెత్తాము, తర్వాత స్కూల్కి పరిగెత్తాము, స్కూల్ నుంచి కాలేజీకి పరిగెత్తాము, కాలేజ్ జాబ్లోకి వెళ్ళాము, తర్వాత ఉద్యోగము, తర్వాత ఇంకా మ్యారేజ్, పిల్లలు, ఇక రిటైర్మెంట్, ఇక తర్వాత ఎప్పుడు ఉండే కథే కదండి. ఈ మార్పు అనేది సహజము, దీన్ని ఏమి చేయలేము. కాబట్టి ఎప్పుడైనా మార్పుకి భయపడకండి, దాన్ని ఆహ్వానించండి. ఏ మార్పు అయినా మంచిదే అనుకోండి. ఉద్యోగం పోయింది, ఏదో మంచిదానికి పోయి ఉంటుంది కదా, అట్లా ప్రతి ఒక్కదానికి ఏ చేంజ్ వచ్చినా కానీ, కొత్త ఉద్యోగంలో జాయిన్ అయినా, మా ఉన్న ఉద్యోగం ఊడినా, లేకపోతే భార్య వదిలేసిపోయినా, ప్రియురాలు వదిలేసిపోయినా, ఏదైనా మనం మంచిగా అనుకోండి. సో మార్పుని మనం ఆస్వాదించడం, దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ఇంకా మూడవ పాయింట్, లివింగ్ ఇన్ ద పాస్ట్. గతంలో బతుకుతూ ఉంటారు చాలామంది. అప్పుడు అలా అయింది, అప్పుడు ఇలా అయింది, దాన్ని తవ్వుకుంటూ అదేదో లైఫ్లో అదే ముఖ్యం అన్నట్టుగా బతుకుతుంటారు. అది అవసరం లేదంటే గతం తవ్వితే మనకు వచ్చేది ఏమీ లేదు, మైండ్ ఖరాబ్ అవ్వడం తప్పితే. కాబట్టి గతాన్ని తవ్వడం ఆపేసి ప్రజెంట్, వర్తమానంలో బతకడం నేర్చుకోండి. వర్తమానంలో బతకండి. భవిష్యత్తు కోసం కొన్ని పునాదులు వేసుకోండి, భవిష్యత్తు కోసం కొన్ని ప్లాన్స్ వేసుకోండి. దానికి తగ్గట్టుగా మిమ్మల్ని మీరు నడుచుకోవడం మొదలుపెట్టండి. అంతే, అంతకుమించి ఏం లేదు. గతాన్ని ఎక్కువ తవ్వకండి. దాంట్లో బతికితే మనకు వచ్చేది ఏమీ లేదు, టైం వేస్ట్ తప్పితే. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మైండ్ ఖరాబ్, అంతకుమించి ఏమీ లేదు. సో కాబట్టి గతాన్ని తవ్వడం ఆపేసి ప్రజెంట్లో, వర్తమానంలో జీవించండి. ఇంకా నాలుగవది, పుట్టింగ్ యువర్ సెల్ఫ్ డౌన్. మిమ్మల్ని మీరు కింద పడేయొద్దు. చాలామంది కింద పడేసుకుంటూ ఉంటారు. నేనేం చేయలేను, నా వల్ల కాదు, నాకు అంత కెపాసిటీ ఉందా, నా వల్ల అవుతుందా, ఇట్లా మిమ్మల్ని మీరు డౌన్ చేసుకుంటూ ఉంటారు. ఆయనంటే గ్రేటు, ఆయనకంటే ఆ క్వాలిటీస్ ఉన్నాయి, ఆమె ఎంత, నేనెంత, ఆ కంపారిజన్స్, ఆ పోల్చుకోవడం ఆపేయండి. మీతో మీరుగా చిన్న కాంపిటీషన్ పెట్టుకోండి. ఎట్లా ఉన్నాను, ఎట్లా మారుతున్నాను, ఎట్లా మారాలి, అంతే. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. దేవుడు మీకు అన్ని క్వాలిటీస్ ఇచ్చాడు. ఆ క్వాలిటీస్ని ఒక్కసారి గుర్తుపట్టుకోండి.
దాన్ని మెరుగుపరుచుకోండి. ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించండి. అట్లా ఎప్పుడైనా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకుండా లోపలున్న ఆ ఎక్స్ ఫ్యాక్టర్ని బయటకు తీయడానికి ట్రై చేయండి. ఇంకా 5వది వదిలేయవలసింది ఓవర్ థింకింగ్, ఎక్కువగా ఆలోచించడం. ఎక్కువ ఆలోచిస్తూ వచ్చేది ఏమీ లేదండి. కొంతమంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా సీరియస్గా ఆలోచించి వాటిని మైండ్లో పెట్టేసుకొని నానా టెన్షన్లు పడిపోతూ ఉంటారు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి చేంజ్ వచ్చినా ప్రతి దానికి మనకు ఒక సొల్యూషన్ అంటూ ఉంటుంది. దాన్ని మనము గుర్తుపట్టుకోవాలి. దానికి మనము ఏదన్నా సమస్య పరిష్కరించడానికి ఏదైనా ఒక సమాధానం చూడాలి తప్పితే ఎక్కువ ఆలోచిస్తూ వచ్చేది ఏముందండి. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది లేదా చిన్న సమస్య వచ్చింది, దానికి ఏం చేయాలి? దానికి సొల్యూషన్ ఏంటి? ఒక్కసారి కళ్ళు మూసుకోండి, 70mm స్క్రీన్లో ఒక్కసారి ఆలోచించండి. ఒక 5 నిమిషాలు సీరియస్గా ఆలోచించారనుకోండి, దానికి సమాధానం దొరుకుతుంది. సమాధానం దొరికిన వెంటనే మీరు ఏం చేయాలి? దానికి ఆ సమాధానాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి ఆ సమస్యను పూరించడానికి ప్రయత్నించాలి. అంతేగాని దాన్ని పట్టుకొని వెళ్ళడము, మైండ్ టెన్షన్ ఇవ్వడము, చుట్టుపక్కల వాళ్ళకి టెన్షన్ ఇవ్వడం, చుట్టుపక్కల వాళ్ళ బుర్రలు ఖరాబ్ చేయడము, వాళ్ళ బుర్రలలోకి ఈ సమస్యను ఎక్కించడము, ఇదంతా తగని పని. సో కాబట్టి ఎప్పుడైనా ఎక్కువగా ఆలోచించడం మానేయండి. ఆలోచించండి, ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించి దాన్ని అక్కడితో వదిలేయండి. తర్వాత నెక్స్ట్ వాట్ అనేసి లైఫ్లోకి వెళ్ళిపోవడం. అంతే. ఈ 5 ప్రిన్సిపల్స్ అండి. సరే, ఒకసారి రీక్యాప్ ఇచ్చుకుందామా. ఒకటిది ట్రయింగ్ టు ప్లీజ్ ఎవ్రీ వన్, ఇంకా ఫియరింగ్ టు చేంజ్, లివింగ్ ఇన్ ద పాస్ట్, పుట్టింగ్ యువర్ సెల్ఫ్ డౌన్ అండ్ ఓవర్ థింకింగ్. ఈ 5 చాలా ఇంపార్టెంట్. ఈ 5 మీకు ఏది ఎక్కువగా అప్లై అవుతుందో దాన్ని గుర్తుపట్టుకొని రాసుకోండి, లేదా ఇక్కడ రాసుకోండి, దానికి సొల్యూషన్ కూడా తీసుకోండి. అంతే. ఇక్కడ మీకు ఒక చిన్న కొటేషన్ చెప్పాను, చాలా మంచి కొటేషన్. లైఫ్ డజంట్ ప్రొవైడ్స్ ఎనీ వారంటీస్ ఆర్ గ్యారంటీస్. అంటే మన జీవితంలో వారంటీ అనేది జీవితం ఏం ప్రొవైడ్ చేయదట. మరి ఏం ప్రొవైడ్ చేస్తుంది? వాట్ ప్రొవైడ్స్? లైఫ్ ప్రొవైడ్స్ ఓన్లీ పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ ఇవి మాత్రమే మనకు లైఫ్ ప్రొవైడ్ చేస్తుందట. సో కాబట్టి ఐడెంటిఫై దీస్ పాసిబిలిటీస్, ఐడెంటిఫై దీస్ ఆపర్చునిటీస్ అండ్ గ్రాబ్ ఇట్, డోంట్ మిస్ ఇట్, మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. సో దట్స్ ఆల్. ఇది మీకు ఈరోజు చెప్పదలుచుకున్న పాఠం. నచ్చిందనుకుంటా. త్వరలో ఇంకా ఇలాంటి చాలా మంచి టాపిక్స్తో మీ ముందు ఉంటాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, చాలా లింక్స్ ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ అండ్ హెల్త్ టిప్స్ చాలా ఉన్నాయి టాపిక్స్. అవన్నీ ఒకసారి మీరు ఏది కావాలంటే అది నేర్చుకోండి, లేదా ఇతరులకు రిఫర్ చేయండి. ఇంతకు మించి నాకు కావాల్సింది ఏమీ లేదు. సో ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఎప్పుడు నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. టేక్ కేర్. గుడ్ లక్.